మరి నేను గడిచిన 15 సంవత్సరాలుగా ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాను. నేను మా కుటుంబంలో 3వ తరం వాడిని. మా తాతలు ఇద్దరు కూడా దైవజనులు. ఒక తాతగారు బిలైలో మధ్యప్రదేశ్లో దేవుని పరిచర్య చేస్తూ మరి ప్రభు పిలుపుని అందుకొని మరి అక్కడ సంఘాన్ని స్థాపించి, అక్కడ తెలుగు సంఘాన్ని స్థాపించి, ఏసన్న గారు కూడా మరి అప్పట్లో బిలై రావటానికి, అక్కడ సంఘాన్ని స్థాపించడానికి మా సేవకులు, మా తాతగారు, మా నాన్నగారు అందరూ కూడా మరి వారితో పాటు కలిసి పనిచేయడానికి దేవుడు సహాయం చేశారు. అలాగే మా తల్లి గారు, ఒక తండ్రి గారు పాస్టర్ రేడి ఐజాక్ గారు మచిలీపట్నంలో ఐపీసీ చర్చ్, ఇండియన్ పెంటెకోస్టల్ చర్చ్కి సేవకులుగా ఉన్నారు. ఇప్పుడు మా మామయ్య గారు అక్కడ పరిచర్య చేస్తున్నారు. అలాగే నేను మా కుటుంబంలో 3వ తరం వాడిని. మరి గడిచిన కాలం అంతా కూడా మరి దేవుడు తన ఉచితమైన కృపను బట్టి అంచులుగా చాలాసార్లు నన్ను వన్నెస్లో చూసి అందరూ ఎక్కువ పాటలు పాడతారు అనుకుంటారు. కానీ నేను అలా పరిచయం అయినందుకు నాకు కొన్నిసార్లు బాధగానే ఉంటుంది. కానీ మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చినప్పుడు డాక్టర్ గారు ఒక 15 రోజుల్లో మీ నాన్నగారు చనిపోతారు, ఆయనకి క్యాన్సర్ వచ్చింది, ఇంకా 4th స్టేజ్లో ఉంది, ఇంకా అది నయం కాదు, కీమోథెరపీస్ ఇచ్చినా రేడియేషన్స్ ఇచ్చినా సరే ఆయన బ్రతకరు అని చెప్పిన తర్వాత మరి చాలా పట్టుదలతో మేము సంఘం అంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మా నాన్నగారిని మరి క్యాన్సర్ నుంచి విడిపించి స్వస్థపరిచి మరి నేటికి 8 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ప్రభు సేవలో ఉన్నారు. అయితే దేవుడు మా నాన్నగారిని మరణ పంచులో నుంచి బయటికి తెచ్చినప్పుడు మా తల్లిగారు 1 సంవత్సరం తర్వాత ఫోన్ చేసి మరి కృతజ్ఞత కూడికి పెడదాము అని అన్నప్పుడు మేము పడ్డ బాధకి, ఆ వేదనకి ఇంకా ఏదైనా చేయాలనిపించింది. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అప్పుడు ఒక దైవజనుడు స్టూడియోకి వెళ్తా నన్ను కూడా తనతో పాటు తీసుకువెళ్ళాడు అనమాట. తీసుకువెళ్ళి 2 గంటలు స్టూడియో బుక్ చేశారు. 2 గంటలు స్టూడియో బుక్ చేసి 45 నిమిషాల్లో ఆయన రికార్డింగ్ ఫినిష్ చేసేసారు. మిగతా గంటంపావు ఏం చేయాలో తెలియక నువ్వు ఆరాధన బాగా చేస్తావు కదా, నీ గొంతు ఎలా ఉంటుందో చూద్దామని లోపలికి పంపిస్తే దావీదుకి గొలియాత్ ముందు యుద్ధానికి అన్నీ వేసి పంపించినప్పుడు ఎలాగుందో నాకు కూడా అలాగే అనిపించింది. స్పీకర్లు పెట్టి అన్నీ పెట్టి స్టూడియో రూమ్లోకి పంపించగానే భయం వేసింది. ఏం పాడాలో తెలియదు. నా ఎదురుగా కూర్చున్న అతను చాలా గొప్ప పెద్ద పేరున్న ఆరాధికులు, సేవకులు, వాళ్ళ ముందు ఏం పాడతాము అని నేను భయపడ్డాను. కానీ పాడు 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 అంటుంటే ఏం పాడాలో అర్థం కాక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఇది 2 లైన్లు పాడాడు. ఆయన బాగుంది ఇంకొద్దుకు పాడు అని చెప్పి నాతో పాడించి ఆ పాటని